ఈ రోజు ఈ వీడియోలో మనం ర్యాపర్ క్లాసెస్ గురించి పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. డెఫినేషన్స్ కాదు, కాన్సెప్ట్ ఏంటో నేర్పిస్తాను. దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి చూద్దాం. ఈ జావా 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా కాదా? ఎక్కువ ఆలోచించకలే కానీ చెప్తా చూడు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న ప్రతిదీ ఆబ్జెక్ట్స్ లో ఉంటేనే అప్పుడు అది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవుతుంది. కానీ మీరు జావాలో ఒక టాపిక్ గురించి చదివే ఉంటారు. ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ గురించి చదివే ఉంటారు. ఏంటి? ఇంట్, క్యారీ, లాంగ్, డబుల్ అని చెప్పేసి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మీరు చదివే ఉంటారా? ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నవి మనకు ఆబ్జెక్ట్సా? కాదు కదా. సో అందుకే ఈ జావా అన్నది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదనమాట. ఇదంతా పక్కన పెట్టేస్తే మన కలెక్షన్స్ లో, ఫ్రేమ్ వర్క్స్ లో, జేసన్ పార్సింగ్ లో ఇంకా చాలా చోట్ల మనం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ ని యూస్ చేస్తాం అనమాట. లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ మనం అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తాం. కానీ ఈ ఇంటీజర్ అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్టే కదా. సో ఇలా ఇస్తాం. కానీ అదే ఒకవేళ మనం అరే లిస్ట్ ఆఫ్ ఇంట్ అని చెప్పేసి ఈ ప్రిమిటివ్ డేటా టైప్ ఇచ్చామంటే మనకేమొస్తుంది? ఎర్రర్ వస్తుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు కలెక్షన్స్ లో మనం ఆబ్జెక్ట్స్ యూస్ చేయాలి. బట్ మనకేంటి? ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఆబ్జెక్ట్స్ కాదు. సో ఈ రెండింటికి సొల్యూషన్ తీసుకొద్దామని జావా వాళ్ళు ఏం తీసుకొచ్చారా అంటే ఈ ర్యాపర్ క్లాసెస్ ని తీసుకొచ్చారనమాట. అదేం చేస్తుందా అంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని అది ఆబ్జెక్ట్స్ లోకి ర్యాప్ చేస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది అంటే ఇంటీజర్ అవుతుంది, క్యారెక్టర్ అవుతుంది. సో ఇలాగా ఆబ్జెక్ట్స్ లోకి ర్యాప్ చేస్తుంది అనమాట. లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారు, ఒక గిఫ్ట్ కొన్నారు. ఆ గిఫ్ట్ ని డైరెక్ట్ గా ఇస్తే బాగుంటుందా? బాగోదు కదా. దాని ఏం చేస్తారు? మంచి గిఫ్ట్ ప్యాకింగ్ లో మంచిగా ఒక మంచి కవర్ తో దాని ఏం చేస్తారు? ర్యాప్ చేసి అది ప్రెజెంట్ చేస్తారు అనమాట. సో అలాగే మనం ఏం చేస్తాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ఆబ్జెక్ట్స్ లాగా ర్యాప్ చేస్తాం. అది కూడా చేస్తారంటే ఈ ర్యాపర్ క్లాస్ అనమాట. ఈ ర్యాపర్ క్లాసెస్ ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఫ్రేమ్ వర్క్స్ లైక్ స్ప్రింగ్, హైబర్నెట్ కానీ, జేసన్ పార్సింగ్ కానీ, ఏపీఎస్ లో, డేటాబేస్ వాల్యూస్ లో, కలెక్షన్స్ లో ఇంకా చాలా చోట్ల మనం ఈ ర్యాపర్ క్లాసెస్ ని యూస్ చేస్తాం అనమాట. సో నువ్వు ఒకసారి గమనిస్తే ఈ ర్యాపర్ క్లాసెస్ వల్ల జావా అన్నది ఆల్మోస్ట్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ఆబ్జెక్ట్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నావు కదా. సో అది కాన్సెప్ట్. కంటెంట్ నచ్చితే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో. కుదిరితే నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయక గుర్తుపడకుండా రైట్ బై ఉంటా. బై.